59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలండి. యథార్థమైనటువంటి ఆరాధన చేయట్లేదు అనడానికి రుజువు ఏంటి అని అంటే, మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకోకుండా, మనం చేసినటువంటి దోషాలు ఒప్పుకోకుండా ఆ పాపాలను కప్పుకొని మనం ఆరాధన చేస్తున్నామా? ఖచ్చితంగా మనం చేసినటువంటి ఆరాధన యథార్థమైనటువంటి ఆరాధన కాదు అని చెప్పాడు. అందుకే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఆరాధన చేసినా, మీ పాపాలు మీరు ఒప్పుకోకుండా నేను ఆరాధిస్తున్నాను అంటే ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి ఆరాధన నేను విననుగాక వినను అని చెప్పాడు. విననుగాక వినను. ప్రియ సోదరి సోదరుడా, ఎక్కడ మనం ఆరాధన చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేసేటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? ఇంతకీ దేవుడికి అంగీకార యోగ్యంగా మనం ఆరాధిస్తున్నామా? దేవుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన లేఖనాలకు సారాంశంగా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? ఆ పరలోక రాజ్యానికి పోవాలంటే అంత ఈజీగా వెళ్ళిపోతామా? చెప్పండి. అంత ఈజీగా వెళ్ళిపోతామా? నేను పరలోక రాజ్యానికి పోతానండి అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నాం? ఆలోచన చేయాలి. మనం చేసేటువంటి ఆరాధన ఎలా ఉండాలంటే, మనం చేసినటువంటి దోషాలను, మనం చేసినటువంటి పాపాలను, మనం చేసినటువంటి ఇహలోక మాలిన్యాన్ని వదులుకొని అప్పుడు చేసేటువంటి ఆరాధన యథార్థమైనటువంటి ఆరాధన. ఒకవేళ నువ్వు